విష్ణువు కూడా తండ్రే కదండి. శివుణ్ణి వదిలి విష్ణువుని పొగిడి శివుణ్ణి తిడితే అప్పుడు విష్ణువునికి పొగిడాం కాబట్టి అప్పుడు తండ్రిని పొగిడినట్టు రాదా అని అడుగుతారేమో. విష్ణువు కూడా అమ్మవారే. ఎందుకో తెలుసా? అలంకార ప్రియత్వం అమ్మవారిది, అలంకార ప్రియత్వం విష్ణువుది. అవతార స్వీకారం విష్ణువుది, అవతార స్వీకారం అమ్మవారిది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే విష్ణువు. అలాగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అమ్మవారు. సంస్కృతంలో మాటలు తేడా, ఒకే భావం. భక్తుల కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతారం స్వీకరిస్తాను విష్ణువు, ధర్మం కోసం భక్తుల కోసం అవతారం స్వీకరిస్తాను అమ్మవారు. అందుకే అమ్మవారు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తుంది, విష్ణు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తాడు. అంతవరకు ఎందుకండి? నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. బిడ్డలు మగవాళ్ళకు పుడతారా ఆడవాళ్ళకు పుడతారా? ఆడవాళ్ళకు పుడతారు. విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. పుట్టిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడు. ఆ విష్ణువు అంత్యకాలమునందు అమ్మవారి రూపాన్ని పొంది అయ్యవారి సగంలోకి వెళ్ళిపోతాడు. అందుకే శివుని యందు లయం అవుతుంది అనడానికి కారణం ఇది. లయకారకుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పితృశబ్దం అన్వయం అవుతుందని, తండ్రి అని అర్థం. ఆయనని వేలెత్తి ఎవడైనా చూపించాడనుకో